హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేమైతే ఇట్లా అందరం కలిసి కార్లో ఎక్కడికి బయలుదేరుతున్నాం అనేది చెప్తానండి. మేము ఇంకా ఈరోజు దర్గాకైతే బయలుదేరుతున్నామండి, పెద్దగుట్టకి. అక్కడ అయితే వన్ డే ముందు కంపల్సరీ వెళ్ళాలి కదా. ఇక్కడ వచ్చేసి మేము రూము ఎలా ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామనేది చెప్తానండి. ఇక్కడ మేము రూము స్పెషల్ రూమ్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రాబ్లమ్స్ అంటూ ఇక్కడ కింద అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవండి. చాలా బాగున్నాయి. మంచిగా వన్ డే స్పెండ్ చేసే విధంగా అయితే ఉన్నాయన్నమాట. మేము ఆల్మోస్ట్ కార్లలో వచ్చేసాం ఇక్కడికి. ఇంకా నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం. చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉన్నాయి రూమ్స్ అయితే. మేము ఇంకా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలా అంటే చిన్న చిన్న గుడిసెలు అట్లా బాగుంటుండే అప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చేసి రూమ్స్ రెంట్ అయితే బాగానే వేసిరండి. అదొక్కటి మాత్రం ఎక్స్ట్రా ఇక్కడ. ఇంక ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే పూలమాలకు వెళ్దాం, వచ్చేయండి. ఇక్కడ మేము బాబాకి అంటే తుర్కదేవుడికి దండ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఊదు దట్టి అవన్నీ ఇస్తారండి. ఇవి తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి 200 నుండి 1100 వరకు ఉన్నాయండి దండలు. అంటే ఎంత కాస్ట్లో కావాలంటే అలా తీసుకోవచ్చు, వాళ్ళు కట్టిస్తారనమాట. ఇక్కడ చూడండి ఎన్ని గులాబీలు, అసలు నిజంగా గులాబీలతో మాల కడుతున్నారు. అయితే అబ్బాబ్బా, ఆ తుర్కదేవుడు ఇక్కడే నిజంగా అసలు ఇంకా మాల చూసి ఇలా అయిపోవాలి, అలా అంత బాగుందనమాట. మాల కూడా అసలు ఎంత నియమాలతో ఉంటారండి. నిజం చాలా బాగుంది. కాకపోతే కొంచెం దోపిడీ అనేది ఉంది, లేదనట్లేదు అక్కడ చాలా వరకు అయితే. కానీ మాకైతే ఇలా అనిపించింది. మరి మీకు వెళ్ళే వాళ్ళకి అలా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. అంటే ఇక్కడ కాదండి, అక్కడ రూమ్ రెంట్ కానీ వాటర్కి కానీ ఏదైనా చిన్న చిన్న వాళ్ళు వచ్చిన అట్లా తీసుకోవడం అని అట్లా ఉందన్నమాట. మాకు అలా అనిపించింది, చెప్తున్నా. అయితే ఇక్కడ దేవుడి కోసమని మలీజా రెడీ అయిపోయింది. తుర్కదేవుడికి నైవేద్యం తీసుకొని పైనకి వెళ్ళాలి కదా. ఇలా అందరం కలిసి కొండకు వెళ్తున్నామండి. పైనకి గుట్ట మీదకి ఎక్కాలన్నమాట. 500 ఎబో మెట్లు ఉంటాయి. ఇంకా అట్లా మొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట దేవుడి. ఆల్మోస్ట్ అందరం వచ్చేస్తాం. ఇంక ఇక్కడ తన కోడలు చిట్టిపుట్టి మాటలతో భలే మాట్లాడుతుంది. మేము కిందికి వచ్చి తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ ఇంటికి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.